ప్రజల తరపున పోరాడతానంటున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి మాత్రం ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అనుకోవాలంటారు? అతను ఇదివరకు అసెంబ్లీలో చేసిన ప్రవర్తన, అతను చేసిన బిహేవరు, అతను ఇగో ఫీల్ అయ్యి అసెంబ్లీలో అవమానం ఏమన్నా జరిగిద్దేమో అనే భయంతో మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి రావట్లా. ఈ 11 మందితో ఏమి చేయలేక ఇగోతో రావట్లా. 11 మందిని తట్టుకోలేక ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు మాకు అంటున్నారు కదండి. ప్రతిపక్ష హోదా గురించి ఇదివరకే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? ఆ రోజు 23 ఉన్నారు, 23లో 5 తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోయిద్ది అన్నాడు. ఆ రోజు ప్రతిపక్ష హోదా 17 మందికి, 23 మందికి 17 మందికి పోయిద్ది అన్న మనిషి వాళ్ళ 11 మందికి ఎట్లా ఇస్తారు? అది అతను తప్పించుకోవటానికి, ప్రజా సమస్యల మీద పోరాడకుండా పారిపోయే విధానం తప్పితే అతను ఏదో పోరాడదామని రాజకీయాల్లోకి వచ్చినాడు. వ్యాపారం చేసుకోవటానికి రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రధానంగా చెబుతుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక కడిగేస్తామని భయంతో చేస్తున్నారు ఇదంతా అంటున్నారు కదా. వీళ్ళు కడిగేయటానికి వీళ్ళ దగ్గర ఏమన్నా కడిగేయటానికి వాళ్ళ ముందర వాళ్ళు కడుక్కోవాలి. వాళ్ళు చేసిన పనులకు వాళ్ళని కడగాలి. జనం కడిగేశారు. ఇంకా కడిగేయటానికి ఏముంది వీళ్ళ దగ్గర? 11 మందిని చూసి 164 మంది భయపడుతున్నారు అంటున్నారు కదండి. ఈ 11 మందిలో ఎవరు? ఈ 11 మందిలో అంత మాత్రం సమర్థులు ఎవరు ఉన్నారు? ఏమన్నా భయపడటానికి? వీళ్ళు ఏమన్నా మటర్లు చేశారా, మానభంగాలు చేశారా, కూనీలు చేశారా, వ్యాపారాలు చేసి లక్షల కోట్లు దొబ్బారా? ఏం లేదు కదా. వీళ్ళు వాళ్ళని చూసి భయపడాల్సిన పని ఉంది. అసెంబ్లీలో ఏదన్నా ఉంటే ప్రజా సమస్యల మీద పోరాడాలి కానీ ఒకరిని చూసి ఒకళ్ళు భయపడేదండి. ఏమైనా మటర్లు ఏం చేయలేదు కదా భయపడటానికి. 11 మందిని చూసి కూటమి ప్రభుత్వం గడగడలాడుతుంది అంటున్నారు కదా. ఏం లేదు, అవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపనలు. అంత సినిమా ఏం లేదు. ఈ 11 మందిని కాదు, ఇంకో 11 కాదు, ఇంకో 150 మంది ఉన్నారు. వీళ్ళు 23 ఉన్నారు ఆ రోజు కూడా వీళ్ళు భయపడలా. 150 ఇవాళ 11 ఏదో 151 మంది ఉన్న రోజు కూడా 23 మంది భయపడలా. ఇవాళ 11 మందిని తీసుకొని వచ్చి చూసి ఎవడు భయపడతాడు? ఏముంది భయపడటానికి? అసలు ఈ కూటమి వాళ్ళు ఏం చేశారు తప్పులు? కూటమి వాళ్ళు ఏం చేశారని? ఎవరిని బాబాయిని మటర్ చేయలేదాయా? ఎవరిని మటర్ చేయలేదు కదా. గులకరాయితో వేయించుకోలేదాయా? కోడికత్తి లేదాయా? గంట లేదాయా? మల్లెపూలు కాదాయా? ఇంకేముండిద్దాడా? వీళ్ళు ఏమన్నా మల్లెపూలు వాళ్ళు కాదుగా. అంటే చంద్రబాబు దోపిడీ గురించి ప్రశ్నిస్తాడని చెప్పి మైక్ ఇవ్వడానికి ఆలోచిస్తున్న కూటమి ప్రభుత్వం. దోపిడీ, చంద్రబాబు నాయుడు దోపిడీ చెప్తే డైరెక్ట్ ప్రెస్ మీట్ లో మాట్లాడు. ప్రెస్ మీట్ అసలు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అందరినీ జర్నలిస్టుని పిలిచి మాట్లాడు. ప్రెస్ మీట్ లో కడుగు. అసెంబ్లీలో రా, 11 మంది ఉన్నారు కదా. అసెంబ్లీలో కూర్చో. నువ్వు వచ్చి 11 కరెక్ట్గా 11 నిమిషాలు ఉండి 11 మంది వెళ్ళిపోయారు. మీరు ఎందుకు వచ్చారు? శాలరీస్ తీసుకోవడానికి. మీ అసెంబ్లీ సభ్యత్వం రద్దుపోయిద్దని వచ్చారు. అంతేగాని ఆయన ప్రజా సమస్యల మీద పోరాటానికి వచ్చారా? చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే వచ్చి క్వశ్చన్ చేయండి, తప్పేం లేదు. అది మీరు ప్రజాప్రతినిధులుగా పోరాడాలి. కళ్ళు మూసుకోండి, 2 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఇంకో 3 సంవత్సరాలు అయిపోయింది, నేనే వస్తా అధికారంలోకి అంటున్నాడు కదా. కళ్ళు మూసుకొనే ఉండమానండి. ఇంకా ఎందుకు రావటం? ఆ బెంగళూరులోనే పడుకుంటే పోయింది కదా. కళ్ళు మూసుకొనే ఉంటే ఎందుకు పద్దాకులు కళ్ళు 2 సంవత్సరాలన్నర పాత 5 సంవత్సరాలు అనుభవించారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే మీరే వస్తారు, తప్పేం లేదు అధికారంలోకి. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అని మీరు వచ్చి ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చి మీరు ఏ విషయం మీద అయినా పోరాడారా? ఏ విషయం అయినా ప్రజలకు సంబంధించి ఏదైనా చేశారా? రైతులకు సంబంధించి ఏమైనా పోరాటం చేశారా? ప్రాజెక్టుల గురించి చేశారా? లేకపోతే ఏమైనా బిల్డింగ్ కట్టారు? మీరు ఏమీ చేయకుండా ఇవాళ వచ్చి దాని మీద ఓరిక పిచ్చి ప్రలాపనలు మాట్లాడితే జనం నమ్మొద్దు. 1 సంవత్సరం అయితే నేనే వస్తాను పాదయాత్రకు అంటున్నాడు కదా. పాదయాత్ర చేసుకోవచ్చు, తప్పేముంది. నువ్వు ఎన్ని కిలోమీటర్లు అయినా పాదయాత్ర చేసుకోవచ్చు. ఇప్పుడు బయలుదేరు, ఎవడు కాదన్నాడు? నేను చంద్రబాబు నాయుడు ఆపే మనిషి కాదుగా. లోకేష్ నేను పాదయాత్ర చేస్తుంటే స్టూల్ ఎక్కి మైకులు తీసుకుంటే ఇదే లోకేష్ స్టూల్ వేసుకొని నిలబడి మాట్లాడాల్సి వచ్చింది మైక్ లేకుండా. ఆ పని వీళ్ళు చేయరు కదా. ఇవాళ కాదు, రేపు నుంచి తిరుగు. ఏమైంది? పాదయాత్ర ఏమి కాదంటలేదు కదా. ఎవడు వద్దన్నాడు? ఈ ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చు, ఎవరైనా పోరాడాలి. ప్రజల కోసం పోరాడండి, రండి. మీరు పోరాడితే ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మీరు అధికారంలోకి వస్తారు. నువ్వు పోరాడకుండా మీరు ఎక్కడో బెంగళూరులో ఉండి చుట్టపు చూపుగా రావటం, 2.5 సంవత్సరాల్లో వస్తానంటాం, రెచ్చగొట్టడం, తగులు పెట్టడం, కులారి వారికి విభజించటం, ఇది సమంజసం అయితే అనిపించలేదు నాకు. పులి బయటకు వచ్చింది, పులికి బెయిల్ వచ్చింది అంటున్నారు కదండి. టైగర్ ఈజ్ బ్యాక్ అంటున్నారు కదా అంబటి రాంబాబు. మరి
సంక్రాంతికి మనకి రాంబాబు గారు సంక్రాంతి పండుగ వచ్చిందంటే మంచి సందడి చేస్తాడు. ఆ విధంగా రంగేసుకుంటే పులి అవుతాడు. అదేంటంటే అంటారా కాపు టైగర్ అని చెబుతుంటారు. ఇక ఇప్పుడు మొన్నటిదాకా ఒక నాయకుడిగా చలామణి అయ్యాడు అంబటి రాంబాబు గారు. ఇప్పుడు కొంతమందికే అవుతాడు, కొందరు వాడు అవుతాడు. ఆ విధంగా ముద్ర వేసుకుంటే కొందరు వాడే అవుతాడు. ఇప్పుడు దాకా కొంత మట్టికి ఆయన ఒక లీడర్గా, స్టేట్ లీడర్గా అయ్యాడు. ఇప్పుడు కొంతమందికి అవుతాడు. అది నా మాట అంటారు. ఆయన కాపుల్లో టైగర్ రంగా అనుచరుడు అంటూ అని. రంగా గారు అప్పుడు ఎప్పుడు తిరిగాడు ఈయన? రంగా గారు అమ్మటి ఎప్పుడు తిరిగాడు? అసలు రంగా గారికి ఈయనకి పరిచయం ఉందా? రంగయ్య గారికి ఈయనకి అసలు పరిచయం ఉందా? రంగయ్య గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు ఈయన? ఆ రోజు ఏంది రంగా గారి స్టేజ్ అయింది, ఈ స్టేజ్ అయింది. 89లో రాంబాబు గారు రంగా గారి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న రేపల్లో ఒక లాయరు. ఇప్పుడు నన్ను నేను బడాయిగా చెప్పుకుంటే కాదుగా, జనం యాక్సెప్ట్ చేయాలి, ఇది ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. కూటమిని కూల్చే వరకు నిద్రపోవడం, ఇది అంబటి రాంబాబు గారు స్టేట్మెంట్. తప్పేం లేదు, పోరాడు. కూటమి మీద ఏమైనా తప్పులు చేస్తే నువ్వు పోరాడు. కూటమి కూల్చడం అంటే నువ్వు చెప్తాను, ఇంకొకరు చెప్తాను కూలేది కాదు. అది నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడు. ప్రజలు తప్పు చేస్తే కూటమి అదే కూలిపోయింది. నువ్వు పోరాడు, నువ్వు కూల్చేది ఏం లేదు. వాళ్ళు తప్పు చేస్తే అదే కూలిపోయింది. వాళ్ళు ప్రజారంజకంగా పాలించిన వాళ్ళు వాళ్ళే ఉంటారు. నువ్వు అన్నందువల్ల, నేను మాట్లాడినందువల్ల కాదు కదా. అంటే మరి ఎందుకని కూటమినే టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఏమి లేదు, అధికార దాహం, అంతకంటే ఏముంది. వాళ్ళకి అధికారం కావాలి, పదవి అనుభవించాలి, అదే తప్పితే ఇంకేముంది? ఇంకంతకంటే ప్రజల సమస్యల మీద ఏం పోరాడు? సంక్రాంతి రాగానే పండుగ చేయటం తప్పితే ఏం చేశాడు? పోలవరం చేశాడు ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా. అసలు కీషక్కులకి టీఎంసీలకి తెలియదు రాంబాబు గారు. ఎన్నాళ్ళు అయిద్దో ఆయన తెలియదు. వెళ్ళాడు, ఎంజాయ్ చేశాడు, పదవి వచ్చింది, ఎంజాయ్ చేశాడు, నోటికి వచ్చిన భాష మాట్లాడుతున్నారు. నోరు దోల తప్పితే ఆయన నిజంగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడేది ఏముందా? నోరు దోల, నోటికి కుదరన మాటలు అంటారు. అంతే, అంతకాక ఏముందండి. మరి అయితే ఆయనకి 29 నేను వస్తే 2.0 పరిపాలన చూపిస్తానంటున్నా. ఇప్పుడు పాత ఆల్రెడీ 2 కాదు, ఎప్పుడు అన్ని చూసేశారు పాత 5 ఏళ్ళు. ఇంకా అంతకంటే చూసేది ఏముంది? అందుకంటే చూసేది ఏం లేదు. ఏముంది? పిచ్చి ముందు దాగి చచ్చిపోయారు, కరోనాతో ఎంతమంది చచ్చారు తెలియదు. ఇంకా అంతకంటే ఏమన్నా కొత్తగా చూసేది ఏమైనా ఉందా? కరోనా కంటే భయంకరమైన భూతం వీళ్ళు చేస్తారా? లేకపోతే ఈ పిచ్చి ముందు దాగి అంతకంటే ఏమైనా చచ్చిన వాళ్ళు ఉండారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.